చేయండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా తండ్రి మీ వాక్యంతోనే చేత పట్టుకొని ముందుకు నడిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. అవును ప్రభువా, మీ వాక్యమే మా పాదాలకు దీపమని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. మరి మేము చీకటిలో పడిపోయి ఉన్నాం ప్రభువా, మమ్మల్ని లేవనెత్తండి. మీ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యంతో మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యంతో తండ్రి మా బ్రతుకులని నింపుకోవడానికి, సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మరి అలాగే తండ్రి, మరి ఇక్కడ కొద్దిమందిగా కూడి తండ్రి మీ నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు వరకు జరిగిన ప్రతి కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీ నామానికి మహిమ కలుగులాగన, మీ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లులాగన మరి యొక్క చిన్న ప్రార్థన మీ యొక్క పాద సన్నిధిగా చేరుస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. అందరం కూడా అలాగే నిల్చుని ఉన్నట్లయితే వాక్య పఠనం చేసుకుందాం. అందరం కూడా బైబిల్